లా 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 లా. జింక ఈడికెట్లొచ్చింది? ఎట్లా చనిపోయింది ఇది? ఏదన్నా బండి గుద్దింది కావచ్చు. పాపం. ఇవిట్లా చనిపోయినాయి. ఎవరన్నా మంత్రాలు చేస్తుండ్రా ఏంది ఊర్లో? ఓ సర్పంచ్ అన్న, ఏంటిది బేటా? గిటొచ్చి గిది చూడు. వీటిని ఎందుకు చంపినావు బేటా? నేనెందుకు చంపినా? నేనొచ్చే వరకే అవి చచ్చిపోయి ఉంటే, అక్కడ ఒక జింక కూడా చచ్చిపోయి ఉంది. అది చూపిద్దామనే నిన్ను రమ్మంటే నువ్వేమో నేను చంపినా అంటావు. ఓహో! సరే సరే. ఇంతకీ ఇవి ఎట్లా చచ్చిపోయినాయి అంటావు? అదర్థం కాకనే కదా నిన్ను పిలిచింది. ఎవరన్నా బండితోనే గుద్ది ఉంటారా? నేను అదే అనుకున్నా. అంతే అయ్యి ఉంటది. నీళ్లు తాగుదామని బావి కాడికి వస్తే గివి చచ్చిపోయి ఉన్నాయి ఏందిడా? ఎందుకైనా మంచిది ఇంటికి పోయి తాగుదాం ఈ ఈడందు. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ సుబ్బయ్య గారి పొలంకి మంటంటుకుందట. వెళ్ళి చూద్దాం పదా. అవునా? సరే పదరా వెళ్దాం. వామ్మో, మంటలు బానే ఉన్నాయి కదరా. అవునురా పాపం, పంట అంతా కాలిపోయింది. తాతయ్య కథ చెప్పు తాతయ్య. అవును తాతయ్య, నువ్వు కథ చెప్పక చాలా రోజులవుతుంది. కథ చెప్పు తాతయ్య. సరే చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక ఒంటికన్ను రాక్షసుడు ఉండేవాడు. పెద్ద ఆకారం, నీలిరంగు ఛాయ, ఎవరినైనా ఇట్టే చంపగలంత బలవంతుడు. ఆ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు తాతయ్య? రాజుల కాలంలో సేనాధిపతిగా ఉండేవాడు. అతని పొగరుతో అమాయకమైన ప్రజలని చంపేవాడు. పరమశివుడికి కోపం వచ్చి అతనిని ఒంటికన్ను రాక్షసుడుగా మార్చేశాడు. ప్రతి 120 సంవత్సరాల్లో 7 రోజులు మాత్రమే మెలకువగా ఉంటావని, మిగిలిన రోజులంతా నిద్రలో ఉంటావని శాపమిచ్చాడు. ఆ తర్వాత ఏమైంది తాతయ్య? తనకి ఆ దుస్థితి రావడానికి కారణం ఆ ఊరి ప్రజలే అని, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఘోర తపస్సు చేసి అగ్నిజ్వాలని వరంగా పొందాడు. తనకున్న శక్తితో ఆ ఊరినంతా నాశనం చేశాడు. మరి ఆ రాక్షసుడు మళ్ళీ వస్తే ఎలా తాతయ్య? ఆ పరమశివుడు ఒక సమస్యని సృష్టిస్తే దానికి పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడు. అంతవరకు మనం వేచి ఉండాలి. అలాగే తాతయ్య. అరే ఇటు చూడురా, ఇంత పెద్ద అడుగు. అవునరా, ఇంత పెద్ద అడుగు నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఎవరినన్నా తీసుకొద్దామారా? పద తీసుకొద్దాం. వచ్చినావా తాతయ్య, ఇది చూడు ఇక్కడ ఏముందో. ఒంటి కన్ను రాక్షసుడు చేశాడు. ఒంటికన్ను రాక్షసుడా? అయినవా తాత? చెప్తాను, ముందైతే ఊర్లో ఉన్న అందరినీ పిలుచుకొనిరా. అలాగే తాత. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. మీరు మీ ఇళ్లలో పెద్దవాళ్ళ దగ్గర వినే ఉంటారు ఒంటి కన్ను రాక్షసుడు గురించి. విన్నాం తాత. అవును తాత, విన్నాము. ఇప్పుడు ఆ ఒంటి కన్ను రాక్షసుడు తిరిగి వచ్చేశాడు. ఆ విషయం మీకెలా తెలుసు? మన ఊరి బావి దగ్గరికి వెళ్ళి చూడండి. రాక్షసుడి పాదరక్షలు మీకు కనిపిస్తాయి. అది చూసే చెప్తున్నాను. మీరందరూ ఇక మీదట నుంచి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు. సాయంత్రం వేళ బయటికి రాకూడదు. మనమందరం ఒక 7 రోజులు ఇళ్లలోనే ఉంటే అందరికీ మంచిది. రాక్షసుడు లేడు, ఏమీ లేదు. ముసలోడు మనల్ని ఊరికి భయపడుతున్నాడు. కానీ మనం అందరం ఒంటికన్ను రాక్షసుడు గురించి విన్నాం కదా. అయినా ఎన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తాడు? మన అందరికీ తెలిసిందే కదా, ఆ రాక్షసుడు 120 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఇవన్నీ కట్టుకథలు, నేనైతే నమ్మా. తాత చెప్పేది నిజమే. సర్పంచ్ గారు, మీరు కూడా అలా అంటే ఎలా? నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. అడవిలో జంతువులన్నీ చనిపోతున్నాయి. నీటిని తాగడానికి వచ్చిన జంతువులు, కాకులు కూడా చనిపోతున్నాయి. మొన్ననే సుబ్బారావు గారి పొలమికి కూడా మంట అంటుకుంది. ఇవి అన్నీ చూస్తుంటే రాక్షసుడే అనిపిస్తుంది. అవును, మేము కూడా చూసాం. చాలా జంతువులు చనిపోయాయి. బావి దగ్గరకు వచ్చిన కాకులు కూడా చనిపోయాయి. మనము కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఒక 7 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత రాక్షసుడు నిద్రలోకి వెళ్ళిపోతాడు. కానీ అప్పటి వరకు మనం బతికుండాలి కదా. ఇంకా మనం చేసేదేముంది? ఆ రాక్షసుడితో మనం యుద్ధమైతే చెయ్యలేం కదా. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. అందరూ జాగ్రత్తగా ఉండండి.
ఈ రాక్షసుడు చేయబట్టి పొద్దున్నే ఇంట్లోనే కూర్చుండైతుంది. అవును వదిన, చాలా చిరాకుగా ఉంది ఇంట్లో ఉండి ఉండి. అట్లా పోయి మన ఊళ్ళని కలిసొద్దాం. ఏంటి అన్నారు కదా, అందరు ఇంట్లోనే ఉండాలంటే మీరు బయట తిరుగుతాండ్రు. ఎంతసేపు అని ఇంట్లో ఉంటాం అక్క, ఏ సాయంత్రం అయింది కదా అని ఇటు వచ్చినాం. అవునా, మేము కూడా గందుకే వచ్చినాం. ఇక నీకేమన్నా సపోర్ట్ వినిపిస్తుందా? లేదు. మరి నాకేమో ఏదో ముట్టుకున్నట్టు వినిపిస్తుంది. ఈ పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? కొంత ఈసి రాక్షసుడు వస్తుందా ఏంటి? అమ్మో, నాకు ఇప్పుడే భయం అవుతుంది అక్క. అమ్మో, రాక్షసుడు వచ్చేసి ఏమీ అయ్యింది ఇక్కడ? ఏమిటి ఆ అరుపులు? మీ మొహాలకు ఏమైంది? మసిబొగ్గులాగా మాడిపోయింది. అంటికను రాక్షసుడు వచ్చి మా వెంట పడ్డాడు. ప్రాణభయంతో మేము పరిగెత్తిన మమ్మల్ని వదలలేదు. అగ్నిజ్వాలతో చెట్లన్నీ కాల్చేశాడు. మీరు బయటికి ఎందుకు వచ్చినారు? మీరు లోపల ఉండమని చెప్పినాను కదా. మా బుద్ధి తక్కువ వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంకా సంతోషించండి, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఆ రాక్షసుడిని చూస్తే ఎవరిని ఊరికే వదిలేలా లేడు. అవును, మనందరినీ చంపేస్తాడు. మనమందరం ఇంట్లో ఉన్నా కూడా రాక్షసుడి అగ్నిజ్వాలకి మనమందరం భస్మం అయిపోతాం. ఇప్పుడు ఏమి చేయమంటారు? మనం ఇంట్లో ఉన్నా కూడా ఆ రాక్షసుడు మనల్ని వదలడు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే. సరే, నేను ఊరి వాళ్ళతో మాట్లాడి ఏదైనా పరిష్కారం ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏమైంది సర్పంచ్ సార్, మమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మన్నారు? ఒంటికన్ను రాక్షసుడు మనల్ని బతకనిచ్చేలా లేడు. మనం ఇంట్లో ఉన్న ఊరి మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు. వెంటనే దీనికి పరిష్కారం ఆలోచించాలి. అందరం కలిసి ఏదైనా ఉపాయం ఆలోచిద్దామని పిలిచాను. సర్పంచ్ అంకుల్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు బేటా. మీకు గుర్తుందా, పోయిన సంవత్సరం మన ఊర్లో దొంగలు పడితే రవి ఎలా తన తెలివితేటలతో దొంగల్ని పట్టుకున్నాడో? హాహా, గుర్తు ఉంది. ఒకసారి తనని అడిగి చూద్దాం అంకుల్. అతను తెలివైనవాడు. అతని దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా, ఎవరైనా వెళ్ళి పిలుచుకురండి. బేటా రవి, నువ్వు ఒంటికన్ను రాక్షసుడు గురించి వినే ఉంటావు. అతన్ని అంతం చేయడానికి నీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? అంకుల్, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. అతన్ని అంతం చేయాలంటే ముందుగా అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చింటూ, వెళ్ళి తాతని తీసుకురా. తాత, మేమందరం ఒంటికన్ను రాక్షసుడిని అంతం చేయాలని అనుకుంటున్నాం. మీకు ఆ రాక్షసుడి గురించి తెలిసిన అన్ని విషయాలు మాకు చెప్పండి. అయితే మీరు ఆ రాక్షసుడిని అంతం చేయాలనుకుంటున్నారా? అయితే దానికి సరైన సమయం సూర్యుడు ఉదయించినప్పుడే. సూర్యకిరణాలు ఆ రాక్షసుడి మీద పడితే అతను బలహీనవంతుడైపోతాడు. మళ్ళీ చీకటయ్యాక బలవంతుడైపోతాడు. అందుకే ఆ రాక్షసుడు ఉదయం తన గుహలో నుంచి బయటికి రాడు. మీరు అతన్ని అంతం చెయ్యాలనుకుంటే అతన్ని తన గుహలో నుంచి బయటికి రప్పించి ఉదయమే అంతం చెయ్యాలి. చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు తాతయ్య. అతన్ని ఎలా అంతం చెయ్యాలో మేమందరం ఆలోచిస్తాము. నేను కూడా నీకు సహాయం చేస్తాను. రవి బేటా, ఏమైనా పరిష్కారం దొరికిందా? దొరికింది. నేను సాయంత్రం అంతా కూర్చొని రాక్షసుడికి సంబంధించిన అన్ని పురాతన పుస్తకాలు చదివాను. దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఏ అగ్నినైతే తను వరంగా కోరుకున్నాడో అదే అగ్ని వల్ల అతను చనిపోతాడన్న శాపం కూడా ఉంది. మనం దాన్ని ఉపయోగించి అతన్ని సంహరించవచ్చు. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? దానికి నేను ఒక ప్లాన్ వేశాను. రేపు తెల్లవారుజామునే మాంసాహారాన్ని ఒక తాడుకి కట్టి ఆ రాక్షసుడికి కనిపించేలా అతని ఎదురుగా వేద్దాం. అతను ఆ మాంసాహారాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా ఆ తాడుని వెనక్కి లాగేద్దాం. సూర్యకిరణాలు అతని మీద పడకుండా అతని గుహ నుండి అడవి మధ్యలో వరకి పచ్చని పందిరి వేద్దాం. మాంసాహారాన్ని కట్టిన తాడుని లాగుతూ ఆ రాక్షసుడిని అడవి మధ్య వరకు తీసుకొని రావాలి. నేను సైగ చేసినప్పుడు వెంటనే ఆ పందిరిని కత్తిరించండి. అలా చేస్తే మన అందరికీ ప్రమాదం కదా. రాక్షసుడు అప్పుడు అగ్నిజ్వాలని ఉపయోగించి మనందరినీ భస్మం చేస్తాడు. రాక్షసుడు అగ్నిజ్వాలను అయితే ఉపయోగిస్తాడు, కానీ మనం భస్మం అవ్వడం జరగదు. రాక్షసుడు అగ్నిజ్వాలని ఉపయోగించినప్పుడే మన అసలైన ప్లాన్ మొదలవుతుంది.
నేను వేడి ప్రతిఫలించే అద్దం గురించి చదివాను. అది వేడి మరియు కాంతిని ప్రతిబింబిస్తుంది. ఆ రాక్షసుడికి మంట వల్ల చనిపోతాడు అనే శాపం ఉండడం వల్ల మనం ఈ అద్దం ఉపయోగించి అతన్ని సంహరించవచ్చు. ప్లాన్ అయితే చాలా బాగుంది. నువ్వు నిజంగా తెలివైనవంతుడివన్నా. కానీ నాకు ఇందులో మీ అందరి సహాయం కావాలి. మేం అందరం తప్పకుండా సహాయం చేస్తాం బేటా. సరే, రేపు అందరూ ఉదయాన్నే సిద్ధంగా ఉండండి. తీగని లాగండి. ఇక నుంచి మనకి ఏ రాక్షసుడి బాధ లేదు. మనం అందరం రవికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చాలా థ్యాంక్స్ రవి, నువ్వు లేకపోతే మేమందరం ఏమైపోయే వాళ్ళమో. అవునన్నా, ఆ రాక్షసుడు మమ్మల్ని అందరినీ భస్మం చేసేవాడు. రవి, నువ్వు ధైర్యం చేసి ఈ ఊరందరినీ కాపాడావు. నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అయ్యో, అదేం లేదు తాత. నేనేం చేసినా మన ఊరి కోసమే. పైగా మీరందరూ కూడా నాకు సహాయం చేశారు. మనం అందరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అనిపించకపోయినా బానే ఉంది. అనిపించిందా? అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.